జాడా శ్రవణ్ కుమార్ గారి రాజకీయ జీవితం అన్నది పెనం మించి పొయిలబడ్డట్టయింది. జాడా శ్రవణ్ కుమార్ గారు ఆయన రాజకీయ జీవితంలో చేసినటువంటి అతిపెద్ద 3 తప్పుల గురించి నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. దాంతోపాటు ఈ ప్రశ్న జోసెఫ్ ఎవరైతే ఉన్నాడో ఇతని గురించి, ప్రశ్న గమన అంట ఈ మహిళ గురించి కూడా ఈరోజు నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అంతకన్నా ముందు ముద్రగడ గారి గురించి మాట్లాడాలి. ఈరోజు ముద్రగడ గారు మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఇంకా మాట్లాడితే ఎమోషనల్ అవుతా బాగుండదు. కాకపోతే నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను, దేవుడా ముద్రగడ గారి ఆత్మకి శాంతిని చేకూర్చు అని తప్పకుండా ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే ఆయన ఒక చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. జనరల్గా మనము కొంతమందిని అభిమానిస్తాము, కొంతమందిని గౌరవిస్తాము, కొంతమందిని ప్రేమిస్తాము. కానీ నేను ముద్రగడ గారిని గౌరవించాను, అభిమానించాను, ప్రేమించాను. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమించాను. చాలా మంచి వ్యక్తి, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, నాయకుడు, నో డౌట్ చాలా మంచి నాయకుడు. కానీ ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి, ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా దేవుడు ఆయన ఆత్మకి శాంతిని చేకూర్చాలని, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మొత్తం తీరిపోయి కుటుంబం మొత్తం కలిసిపోవాలని చెప్పేసి నేనైతే ఆ దేవుడిని ప్రార్థిస్తాను. ఇక ఈరోజు మన టాపిక్ ఇక్కడ జాడా శ్రవణ్ కుమార్ గారు. నేను జాడా శ్రవణ్ కుమార్ గారి గురించి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో అన్నది మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు జాడా శ్రవణ్ కుమార్ గారు కూడా ఈ వీడియో చూస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ తప్పులు ఆయన కూడా తెలుసుకుంటే బాగుంటుంది. సరే, జాడా శ్రవణ్ కుమార్ గారు చేసినటువంటి 3 తప్పుల్లో మొదటి తప్పు ఏంటంటే 2024 ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం. ఇది ఆయన జీవిత కాలంలో ఆయన చేసినటువంటి అతిపెద్ద తప్పని చెప్పాలి. ఎందుకంటే జాడా శ్రవణ్ కుమార్ గారి కెపాసిటీ ఏంటి అంటే 71 ఓట్లు మాత్రమే అని చెప్పేసి ఆయనే సమాజానికి చెప్పినట్టుగా అనిపించింది 2024 ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి. సరే, కొంత ఓపిక పట్టి ఏదో ఒక పార్టీ జాయిన్ అయ్యి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తుంటే ఆ కథ వేరే ఉండేది. కానీ ఆయన పార్టీ పెట్టుకొని ఆయన పోటీ చేస్తే 71 ఓట్లు వచ్చినాయంట. అందువల్ల ఏమైపోయింది, జాడా శ్రవణ్ కుమార్ గారి కెపాసిటీ 71 ఓట్లే అని చెప్పేసి సమాజానికి తెలిసింది, పార్టీలకు తెలిసింది. రేపు పొద్దున ఏదో ఒక పార్టీ మీతో కలవాలి అన్న ఆలోచిస్తుంది, ఏముందిలే 71 ఓట్లకి ఆయన ఏంది కలిసేది అని చెప్పేసి ఆలోచిస్తారు. లేదంటే ఏ పార్టీ అయినా మిమ్మల్ని చేర్చుకోవాలన్నా అక్కడ ఆలోచిస్తుంది. ఏమని ఆలోచిస్తుంది, ఆహా గెలిస్తే మా పార్టీ పేరు మీదనే ఈయన గెలవాలి, ఎందుకంటే ఈయనకి 71 ఓట్లే వచ్చినాయి కదా అని చెప్పేసి పార్టీలు కూడా రేపు పొద్దున మిమ్మల్ని చేర్చుకోవడానికి కొంత వెనకడుగు వేసే అవకాశం అన్నది ఉన్నది. లేదు నాకు 71 ఓట్లు ఏంది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని మీరు అంటారేమో. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే ఇంకో 30 ఓట్లు కలిసి వచ్చేయం, 100 ఓట్లు. కానీ ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి 1,00,000 ఓట్లకి నాకు 71 ఓట్లు వచ్చినాయని చెప్పేసి మీరు చెప్పే ఆస్కారం కూడా లేదు. కాబట్టి నో డౌట్ 2024లో మీరు కంటెస్ట్ చేయడం అన్నది ఎన్నికలు, అది మీ జీవితకాలంలో మీరు చేసినటువంటి అతిపెద్ద తప్పు. ఇక జాడా శ్రవణ్ కుమార్ గారు చేసినటువంటి రెండో తప్పు ఇక్కడ వింత విచిత్రం. జాడా శ్రవణ్ కుమార్ గారు ఒక జడ్జిగా ఉండే. సరే, ఆయనకి రాజకీయ కోరిక, రాజకీయ నాయకుడు అవ్వాలి అనుకున్నాడు. సరే, రాజకీయాలకు వచ్చాడు. వచ్చినాక కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. మంచిగా బిర్యానీ వండుకున్నాడు. బిర్యానీ వండుకొని హాయిగా ఒక పళ్ళెంలో, ఒక ప్లేట్లో బిర్యానీ పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిందాము అనే లోపు ఈయనకి చేయగడుకోవాలనిపించింది. సరే, ఈయన పోయి చేయగడుకొని వచ్చే లోపల రావణ్ అనేవాడు, అంటే ఈ జోసెఫ్ అనే వ్యక్తి వచ్చి ఆ బిర్యానీ మొత్తం తినేసి పళ్ళెం పక్కన పడేసి వెళ్ళిపోయాడు. కథం కథం దుకాన్ బంద్. ఇప్పుడు ఈయన ఏం చేయాలి రేపటి నుంచి అంటే కొత్తగా మళ్ళీ బిర్యానీ వండుకోవాలి, కొత్తగా మళ్ళీ రాజకీయం అనేది మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ రావణ్ అనేవాడు జాడా శ్రవణ్ కుమార్ గారి రాజకీయాన్ని మొత్తం కథం చేసేసాడు, నాశనం చేసేసాడు. ఇక కొత్త రాజకీయం అనేది రేపటి నుంచి మొదలు పెట్టాలి. కొత్త బిర్యానీ అనేది మళ్ళా ఈయన మన జాడా శ్రవణ్ కుమార్ గారు మళ్ళీ వండుకోవాలి. మళ్ళీ దానికి ఎన్ని సంవత్సరాలు పడతాయో తెలియదు. అంటే కొత్తగా స్టార్ట్ చేయాలి మళ్ళీ అని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నా. ఇది జాడా శ్రవణ్ కుమార్ గారి జీవితంలో ఆయన చేసిన రెండో అతిపెద్ద తప్పు. ఇట్లాంటి వ్యక్తికి స్టేజ్ మీద మైక్ ఇవ్వడం వల్ల ఏమైంది, ఈయన బిర్యానీ మొత్తం ఈయన తిని ఇప్పుడు రావణ్ అనేటోడు మీడియా మొత్తంలో హైలైట్ అయ్యి జాడా శ్రవణ్ కుమార్ ఎవరు అంటే ఒక అడ్వకేటు అనే స్థాయికి జాడా శ్రవణ్ కుమార్ గారి పేరు అన్నది ఈరోజు పడిపోయే స్థాయి అన్నది వచ్చింది. నిజంగా ఇదొక బ్లండర్, మిస్టేక్. ఇక మూడో మిస్టేక్ ఏంటి జాడా శ్రవణ్ కుమార్ గారు చేసింది అంటే, ఈయన క్రైస్తవులకు సంబంధించి ఒక సభ పెట్టాడు. ఆ సభ వల్ల ఏమైంది అంటే హిందువులు ఈయనకి దూరం అయ్యారు.
నో డౌట్ మన దేశంలో ఉన్న దరిద్రమే ఇది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇదే నిజం. క్రైస్తవుల కోసం సభ పెడితే హిందువులు ఈయనకు దూరం వేరు. సరే ఓకే, ఆ సభ పెట్టిన తర్వాత కొన్ని రోజులకి లేదు నేను హిందువుని, నేను క్రిస్టియన్ని కాదు అన్నాడు. అందువల్ల ఏమైంది, ఆ సభ పెట్టిన క్రిస్టియన్లు కూడా ఈయనకు దూరం వేరు. అంటే రెంటికి చెడ్డ రేవడి అని చెప్పేసి మనకి ఒక సామెత ఉంటుంది. అలా జరిగింది. రాజకీయ నాయకుడు ఎప్పుడైనా సరే అన్నిటినీ కలుపుకొని వెళ్ళాలి. కొన్ని రాజకీయాలు వద్దనుకున్నా చెయ్యాలి. కానీ మీరేం చేశారు, ఆ సభ పెట్టి ఇన్ని రోజులు దళితులు అన్నారు, బాగానే ఉంది. సరే దళితుల కోసం పోరాటం చేశారు, చాలా బాగుంది. కానీ దళిత క్రైస్తవులు అనేసరికి ఏమైంది, హిందువులు దూరవేరు. తర్వాత కాదు నేను హిందువుని అనేసరికి ఆ క్రైస్తవులు దూరవేరు. కథం, రెంటికి చెడ్డ రేవడి. ఇది మన జాడ శ్రవణ్ కుమార్ గారు చేసినటువంటి మూడో అతిపెద్ద తప్పు. ఎప్పుడైనా కూడా మన తప్పులని మనం అనలైజ్ చేసుకోవాలి. మేధావులు, చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందున్నటువంటి వ్యక్తుల యొక్క తప్పులు చాలా బాగా తెలుస్తాయి. మనం చాలా బాగా జడ్జిమెంట్లు ఇస్తాం, కానీ మన తప్పులు మనకు తెలియవు, మన గుంటలు మనకు కనిపించవు. సో అందుకే మీ గుంటల్ని మీకు చూపిస్తున్నా. మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఇది చూసి రియాక్ట్ అవుతారా లేదా పక్కన పడేద్దాం, అవసరం లేదు. కానీ ఎంతో కొంత దీనివల్ల నేర్చుకుంటారు అన్న కోరిక, ఆశ నాకుంది. నాకు జాడ శ్రవణ్ కుమార్ గారికి నాకు పరిచయం ఉంది. ఇంతకుముందు ఆయన ఒక ప్రోగ్రామ్ చేస్తే నన్ను కూడా పిలిచాడు. సరే అది వేరే సంగతి అనుకోండి. నేను లేదండి నేను రాలేనని చెప్పేశా. సరే ఓకే, అందులోకి వెళ్ళొద్దు. కానీ ఈ మూడు తప్పులు ఏదైతే జాడ శ్రవణ్ కుమార్ గారు చేశారో దీని మీద దయచేసి ఆయన ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇక ఈ జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడాలి. ఏ జోసెఫ్? ప్రశ్న జోసెఫ్. ఇతని గురించి తవ్వుతుంటే బయటపడుతుంది. ఇంకో విషయం చెప్పనా, రాబోయే ఒక వారం 10 రోజులు 15 రోజుల్లో ఇతని గురించి ఇంకా చాలా విషయాలు బయటపడబోతున్నాయి. అది నా గట్ ఫీలింగ్, నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎన్ఐఏ అన్నది రాలా ఫీల్డ్లోకి. రేపు పొద్దున్న ఈ యూఏపీఏలో ఎన్ఐఏ వస్తే రేపు పొద్దున్న ఇంకా జల్లెడబడతారు. అందుకే రావణ్ అనేటటువంటి ఈ వ్యక్తి ఎవరైతే, రావణ్ అనకూడదు, ఇతని పేరు జోసెఫ్. ఆ రావణ్ అని చెప్పేసి ఊరికేనే ఆ పేరుని మనం బదనాం చేస్తున్నాం. కానీ సరే ఆ పేరు ఆల్రెడీ బదనాం ఉంది, అది వేరే సంగతి. ఈ జోసెఫ్ అనేటటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి సమాజానికి ఒక హానికరమైనటువంటి వ్యక్తి. తాను సక్సెస్ అవ్వడానికి, తన పేరు ప్రజల్లో ఉండడానికి తాను ఏ స్థితికైనా దిగజారిపోతాడు. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం, మతాల మధ్యలో చిచ్చు పెట్టడం అన్నది ఇతనికి చాలా బాగా వస్తుంది. అందుకే ఈ వ్యక్తి మీద ఏవైతే కేసులు జరుగుతున్నాయో ఆ కేసులకి అందరూ సహకరించాలి. అడ్డగోలుగా ఈ కేసుల గురించి మాట్లాడకండి. ఎందుకంటే యూఏపీఏలో మీరు మాట్లాడినా కూడా, అంటే కొన్ని అంశాలు చెప్తున్నా, అడ్డగోలుగా మాట్లాడితే కూడా మీ మీద కూడా రేపు పొద్దున్న యాక్షన్ ఉండేటటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి తెలిసినంత వరకు ఒక వార్తగా మాట్లాడండి. కొంతమంది చూస్తున్నాను, కొన్ని ఛానళ్ళు, జర్నలిస్ట్ అనకూడదు, అనలిస్టులు కూర్చొని ఏం చేస్తున్నారు, అనాలిసిస్ చేస్తున్నారు. ఇలా అయితే అలా అవుతుంది, లేదు, ఎలాగా కూడా అవ్వదు. చట్టం అన్నది కోడెడ్ సెక్షన్లతో సహా ఉంటుంది. ఆ సెక్షన్లో ఏదైతే రాయబడుతుందో ఆ రాతని ఒక అక్షరం కూడా మార్చడానికి లేదు, మీరు అనాలిసిస్ చేయడానికి కూడా లేదు. అందుకే యూఏపీఏ యాక్ట్ గురించి ఏదో సాధారణ యాక్టు లేదా చట్టాల గురించి మాట్లాడినట్టుగా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. మాట్లాడితే మీకు కూడా పొంగి పగిలిపోయేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి కొంత జాగ్రత్తగా మాట్లాడండి. ఇక ఈమె ప్రశ్న గమన అంట ఈమె పేరు. సరే, ఈ మహిళల గురించి నేను అంతగా ఏం మాట్లాడవలసిన అవసరం కూడా నాకు లేదు, అలవాటు లేదు నాకు. అయినా కూడా ఇక్కడ ఒక చిన్న మాట్లాడాలి. ఏంటంటే ఈమె ప్లాన్ చేసింది, ఆ ప్లానింగ్లో భాగం ఈమె అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కొన్ని మీడియా ఛానళ్ళలో వస్తుంది. ఈమె ప్లాన్ చేసి ఈమె స్క్రిప్ట్ రెడీ చేసి ఇస్తేనే ఈ జోసెఫ్ అనేవాడు బయటకు వచ్చి మాట్లాడాడు. ఇదంతా ఒక పెద్ద స్కెచ్, దీని వెనకాల ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి అదేదో ఇంద్రసేన చౌదరియో ఎవరో తన పేరు కూడా చెప్తున్నారు. ఆ ఇంద్రసేన చౌదరికి వైసీపీ నాయకుడు ఎవడో తమ్ముడో అన్ను అంట, ఆ వ్యక్తి పేరు చెప్తున్నారు. సో అట్లా తీగ లాగుతున్నారు. ఆ తీగకి ఆ డొంక ఎక్కడ కదులుతుందా అన్నది చూడాలి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇతని యాంబిషన్ ఏంటంటే ఎమ్మెల్యే అవ్వాలని. ఈ జోసెఫ్ అనేవాడి యాంబిషన్ ఏంటి? ఎమ్మెల్యే అవ్వాలని. ఎమ్మెల్యే అవ్వాలంటే ప్రజాసేవ చేయాలి, సంవత్సరాల పాటు కష్టపడాలి. అంత ఓపిక నాకు లేదు. మరి ఏం చేయాలి? ఎవడో ఒక నాయకుడు ఉంటాడు కదా, వాడికి పుల్లబెట్టాలి. పుల్లబెట్టి మెల్లగా ఆ నాయకుడి పేరు చెప్పుకుంటూ మనం కూడా ముందుకెళ్ళిపోవాలి. ఆ నాయకుడిని తిట్టుకుంటూ మనం ముందుకెళ్ళిపోవాలి. ఆ నాయకుడి భార్య పిల్లల్ని అనుకుంటూ మనం ముందుకెళ్ళిపోవాలి అని చెప్పేసి ఈరోజు సమాజంలో ఇదే నడుస్తుంది. సమాజంలో ప్రజలకి మంచి చేసి ప్రజల కోసం కష్టపడి
ఒక నాయకుడి అయ్యేటటువంటి ఆ స్థితి అన్నది ఇప్పుడు లేదు. మనం చూసినాం నాగార్జున యాదవ్ అని వైసీపీకి సంబంధించినటువంటి ఒక స్పోక్స్ పర్సన్. అతను మాట్లాడిన మాటలు ఎవడన్నా మనిషి అనేటోడు ఆ మాటలు మాట్లాడతాడా? నేను వైసీపీనే అనను, నేను టీడీపీ అయినా ఇదే మాట. టీడీపీలో కూడా చాలామంది ఉన్నారు. పట్టాభి అనేటటువంటి ఒకప్పుడు నాయకుడు, ఆయన కూడా అట్నే మాట్లాడిండు. నేను దాన్ని కూడా సమర్థించను, నో డౌట్ అట్లా మాట్లాడకూడదు. ఎవరైనా కూడా ఎవరైతే ముఖ్యమంత్రి స్థాయిలో నాయకుల స్థాయిలో కుర్చీలలో కూర్చుని ఉన్నారో వాళ్ళని గౌరవించుకోవాలి. సో నో డౌట్ మొన్న నాగార్జున యాదవ్ మాట్లాడినటువంటి మాటలు అన్నవి ఎవరు సమర్థించరు. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అస్సలు సమర్థించరు అని నేను అనుకుంటున్నా. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని పట్టుకుని జొమాటో బాయ్, ఆ బాయ్, ఈ బాయ్ అంటే ఇది ఘోరం. అది అంతకన్నా ఘోరం అన్నది మరొకటి ఉండదు. ఇక పట్టాభి గారు ఏదైతే మాట్లాడారో ఆయన్ని కూడా జైల్లో పెట్టారు. ఓకే, నేను దాని తర్వాత అది కాదు ఇది ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు, ఆయన చెప్పాల్సింది చెప్పుకున్నాడు. మరి ఈరోజు ఈ నాగార్జున యాదవ్ని జైల్లో పెడితే మాత్రం నిజంగా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం అన్నది తెలంగాణ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, రాజకీయాలలో ఇదంతా కామన్, కానీ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఇది మొత్తం ఒక పెద్ద గేమ్. ఈ గేమ్లో భాగమే ఈ జోసెఫ్, ఈ గమన. ఆ గేమ్ని తప్పకుండా రేపు పొద్దున ఎన్ఐఏ వస్తే మాత్రం వదిలిపెట్టదు. ఇది చాలా దూరం పోతుంది. కొంతమంది 3 నెలల పాటు ఈయన బయటికి రాడు, జైల్లోనే ఉండాలి, 6 నెలలు జైల్లోనే ఉండాలి అని మాట్లాడుతున్నారు. అసలు ఒక్క సాక్ష్యం, ఒక్క పుల్ల దొరికితే సంవత్సరాల పాటు బయటికి రాడు. ఇదే చట్టం. ఈ చట్టాన్ని యూఏపీఏ అన్నటువంటి చట్టం ఏదైతే ఉందో అది ఎంత స్ట్రాంగ్ అంటే దాని గురించి మనం మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు. ఒక చిన్న ఇంత ప్రూఫ్ దొరికినా కూడా కథం కేల్కతం దుకాణం మంది. అండ్ ఈమె 17వ తారీఖు ఈమెని మళ్ళీ ఒకసారి పిలిచారట. మన పోలీసులు పిలిచిరు, విచారించరు. మళ్ళీ 17వ తారీఖు ఈ గమన గారిని పిలిచారంట. మరి 17వ తారీఖు అరెస్ట్ చేస్తారా అంటే 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చేస్తారు అని నేను అన్నాను. ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇతను మాట్లాడిన మాటల్ని మొత్తం రాసించింది ఈమె అంటే ఆ ఆలోచనలు ఈమె ఆలోచనలు అని చెప్పేసి అక్కడ అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఆమెని అరెస్ట్ చేసే ఆస్కారం అయితే కనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తప్పకుండా జాడా శ్రవణ్ కుమార్ గారు ఈ వీడియో చూస్తారు అని నేను అనుకుంటున్నా, చూడాలి అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఆయన పరిస్థితి అది రోడ్డు వైండింగ్లో సగం కొట్టేసినటువంటి బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉందాము అంటేనేమో ఆ బిల్డింగ్ పనికిరాదు, వదిలేద్దాము అంటేనేమో మనసొప్పదు. అట్లా పరిస్థితి రాజకీయ జీవితం అన్నది జాడా శ్రవణ్ కుమార్ గారిది అయింది. కాబట్టి తప్పకుండా దీని మీద కొంత ఆయన కూర్చొని అనలైజ్ చేసి మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేద్దాము అన్నటువంటి ఆలోచన చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. తప్పకుండా ఈ విషయం మీద మీరు కూడా ఒక కమెంట్ చేయండి. ముద్రగడ గారి కోసం ఒక కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.